అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సౌత్ బ్లాక్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం తెలంగాణ చౌక్లో ఉన్నాం. వీళ్ళంతా కూడా జిల్లా అధ్యక్షులు, మాజీ మేయర్, ఇతర కార్పొరేటర్లు, ఆ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆయన అభిప్రాయం తీసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ను? అన్న, ఇది 100% రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడానికి కోసము, రాజకీయంలో కక్ష సాధింపు చర్యగానే మేము తీసుకుంటాం ఇది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్ రావడం ఏంది, ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంది, నిన్న పొద్దుట వాళ్ళు వచ్చి రేడ్ చేసి కవిత గారిని అరెస్ట్ చేయడం ఏంది. కవిత గారు దేశం వదిలిపెట్టి పోలే. ఆమె ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్నిసార్లు ఢిల్లీకి రావడం రెడీ ఉన్నది. ఆమె ఎలక్షన్స్ ఉన్నాయి, 19 తర్వాత వస్తా అని చెప్పింది. సుప్రీంకోర్టు రిక్వెస్ట్ పిటిషన్ పెట్టింది. అంత హడావుడిగా వచ్చి తీసుకుపోవాల్సిన అవసరం లేకుండే. మరి ఇటువంటి ఏజెన్సీకి సహకరించే అటువంటి వ్యక్తులతో కూడా ఇవాళ ఈడీ వాళ్ళు ఇలా ప్రవర్తించడం తప్పు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ఒకటైపోయినారు. మన రేవంత్ రెడ్డి గారు మోడీ సమక్షంలోనే, మోడీ మీరు మా బడాబాయ్ అన్నప్పుడే వాళ్ళిద్దరు ఒకటే చేసే చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు ఎవరు కూడా భయపడలేదు. ఇది ఒక మానసిక దాడి ప్రయత్నం భాగంలో అరెస్ట్గా మేము భావిస్తాం తప్పించి ఇందులో నుంచి కవిత గారు బ్రహ్మాండంగా లీగల్గా కొట్లాడి బ్రహ్మాండంగా బయటికి రావడం జరుగుతుంది. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగానే వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి నిరసన అని చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాజీ మేయర్ ఉన్నారు, రణవీర్ సింగ్ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, అరెస్ట్ సంబంధించి ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కవితక్క అరెస్ట్ అనేది ఒక మరాథాన్ అరెస్ట్. గత సంవత్సరంకి వెళ్ళి మరాథాన్ రన్నింగ్ ఎట్లుంటుందో గత సంవత్సరంకి వెళ్ళి అరెస్ట్ 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 అని ఒక మరాథాన్ అరెస్ట్ చేస్తుండ్రు. ఆ మరాథాన్ అరెస్ట్లో భాగంగా ఒక ఈడీ టీం కాదు, అది మోడీ టీం. చాలా రోజులకెళ్ళి ప్రతి ఒక్క నాయకులు ఏం మాట్లాడుతారు, భారతీయ జనతా పార్టీలో కవితక్క అరెస్ట్ అవుతుంది అంటే ఇది ప్రిజంప్షన్ ఆఫ్ ది కేసు. ముందే భారతీయ జనతా పార్టీ ఒక డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని. కాబట్టి దానికి అనుగుణంగానే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ సభ సక్సెస్ అవడం కారణం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. జనాలు ఒక ఊపు వచ్చింది కాబట్టి, మళ్ళీ సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి అనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దాడి చేసింది. అయినా కానీ కోర్టు మేము న్యాయపరంగా తప్పనిసరిగా బెయిల్ తీసుకుంటాం, న్యాయపరంగా కొట్లాడతాం. తప్పనిసరిగా న్యాయపరంగా ఏది జరుగుతుందో జరుగుతుంది. ఒక్కటి మాత్రం ఈరోజు చెప్పాలనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీకు సీట్లు రావడం కష్టం. ఇది కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్ర. జై తెలంగాణ. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఈడీ కాదు, మోడీ టీములు చేస్తున్నటువంటి నిరసన అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇతర నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం చూస్తున్నాం, ఒక ఆందోళన అయితే చేస్తున్నారు పెద్ద ఎత్తున. మరొకసారి తెలంగాణ చౌకలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి మాజీ లైబ్రరీ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? తెలంగాణ మహిళలపై దాడిగా దీన్ని మేమందరం కూడా అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి రేవంత్ రెడ్డి లాంటి దొంగని వదిలిపెట్టి ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సానుభూతి ఉందని కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలు నమ్ముతున్న తరుణంలో ఎలక్షన్ టైంలో కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయడానికి మాత్రమే మోడీ పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ ట్రైన్లు అందరూ కూడా బీఆర్ఎస్ మారిన తర్వాత బీఆర్ఎస్ ట్రైన్లు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుంది ఇవాళ. దీనిలో భాగంగానే ఇంతకాలం వేచి చూసి ఇప్పుడు అరెస్ట్ చేయడము, ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్ అని చెప్పేసి విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. న్యాయపరంగా తాము ఎట్లా చేయాలో, ఏం చేయాలో తెలుసుకుంటా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విడిదైన సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ తెలంగాణ చౌక్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.